మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి మీ అమ్మమ్మగా, నాన్నమ్మగా, అక్కమ్మగా, అన్నమ్మగా, పెద్దమ్మగా, అమ్మగా మీరు ఎలాగా పిలిచినా పలుకుతాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను చెబుతాను. మరి మీరందరూ నన్ను ఆదరిస్తారని, తప్పకుండా ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియో తీస్తున్నానండి. ఇది రామ మందిరం, అయోధ్య నుంచి వచ్చిన రామ మందిరం. అయోధ్య వెళ్ళి ఆ రాముడిని చూసిన ఆనందం కలుగుతుందండి ఈ రామ మందిరం చూస్తే. మరి ఒక కుటుంబం మా కుటుంబానికి ఇవి గిఫ్ట్లుగా ఇవ్వడం జరిగింది. మా కుటుంబంలో నలుగురికి 4 వారు ఇచ్చారు. మరి ఆనందం మీతో పంచుకోవాలని ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడటానికైతే చాలా బాగుందండి, చాలా బాగా చిత్రీకరించబడింది. రాముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఆనందం కలుగుతుంది. పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకోవటానికి చాలా బాగుందండి. ఇది చూస్తే మరి నాకు చాలా ఆనందం కలిగింది. మరి ఇంతటి ఆనందం అనుభూతి మీ అందరికీ కలగాలని, ఆ రాముడు సుగుణాలన్నీ మనందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవి మా కోడలకి ఒకటి, నాకు ఒకటి. ఈ ఇద్దరం అంటే నేను వేరే ఊర్లో ఉంటాను, వీరు వేరే ఊర్లో ఉంటారు. అందుకు ఎవరిది వారికే. చక్కగా చూడడానికి చాలా బాగుంది కదా. మరి హనుమంతుడు నమ్మని బంటు రాముడికి హనుమంతుడితో సహా చక్కగా చాలా బాగుందండి చూడటానికి. మరి అయితే వారికి ఎంత అభిమానం ఉంటే మాకు ఇలాగా ఇస్తారో చెప్పండి. మనకి వారిచ్చినది ఇందులో ఎన్నో కోట్ల ప్రేమను చూసుకోగలుగుతున్నాను నేను. ఇది వారికి నాకు రుణాల బంధం. ఈ ఆనందం మరి చిరకాలం ఉండాలని, మరి వారి కుటుంబం గురించి నేను ముందు వీడియోల్లో మీకు నేను చెబుతాను. ఆనందం పెంచుకుంటే పెరుగుతుంది. మనం ఒక మంచి జరిగిందనుకోండి, ఆ మంచిలో పాల్గొన్నామనుకో ఆనందం మనకు దక్కుతుంది కదా. అందుకే 100 ముచ్చళ్ళు సొత్తే ఒక ముచ్చట కలబడుతుంది. అంటే 100 ముచ్చళ్ళు 100 ఆనందాలు సంతోషపడేమనుకోండి, మన ఇంట్లో తప్పకుండా ఒక శుభకార్యం వచ్చి తీరుతుందంట. ఇది పెద్దలు చెప్పింది నిజం. అదేనండి. మరి ఆనందాలన్నీ ముందు దేనికి ఏదనేది చక్కగా మీకు నేను చెబుతూ వివరిస్తూ ఉంటాను. మరి నన్ను ఆదరిస్తారు కదా, నన్ను ముందుకు నడిపిస్తారు కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అప్పుడే నా ఛానల్ ఎదరికి వెళుతుంది. నేను మంచి విషయాలు నాలో ఉన్నాయి చెప్పటానికి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. మరి నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా, నాకు బలం ఉంటేనే కదా నేను మళ్ళా నేను రకరకాలు నాకు తెలిసినవన్నీ మీకు చెప్పగలుగుతాను. మరి నేను ఆ ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఫస్ట్. మరి అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.